రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయ మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలో ఇవాళ ప్రధానంగా ఆందోళన చేశాం. ఆందోళన కారణం ఏంటంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో ఇళ్ల స్థలాలు వేసుకుని అక్కడే వందలాది మంది నిరుపేదలు అక్కడ ఉంటున్నారు. ప్రధానంగా నిన్న రాత్రి గోండాలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక గోండా కొంతమంది గోండాలను తీసుకుని వెళ్ళి ఆ పాకలకి అగ్గి పెట్టేసి నిప్పట్టించేసి చాలా మందిని కొట్టి గాయాలు పరిచారు. వాళ్ళంతా కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తల దించుకుని ఉండాలి. ఎందుకంటే ఇవాళ కూడా ఇళ్ల స్థలం లేక పాకల్లో, పూరు గుడిసెల్లో ప్రభుత్వ పారంభోకులు ఆక్రమించుకుని స్థలాలు వేసుకున్న పాపాన్ని వాళ్ళ మీద దాడి చేయడం, దాడి చేసిన వాళ్ళని అట్రాసిటీలో అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేదు, అగ్గిపెట్టేశారు. అయితే మేమేమంటామంటే అసలు ఇల్లు లేని పేదలు ఉండటమే ప్రభుత్వం సిగ్గుసేటు. అలాంటి పేదలు ఇల్లు వేసుకున్న చోట అది ప్రభుత్వ పారంభోకు అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఈ గోండాలు దాన్ని 100 కోట్లు సొమ్ము చేసుకుందామని రియల్ ఎస్టేట్లు ఈ గోండాలు ఎవరైతే ఉన్నారో గోండాల మీద చర్యలు తీసుకోవాలి. తక్షణమే ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. తక్షణమే కలెక్టర్ స్పందించాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేసుకోవాలి.